ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వినగానే 3-4 రోజుల నుంచి అయితే భారతీయుల పానం హాయిగా ఉంది, చల్లగాలి కూర్చున్నట్టే ఉంది. అవునా కాదా? అసలు ముచ్చట చెప్తా. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తుడు ముచ్చట అంటే, పాకిస్తాన్కు భారతదేశానికి మధ్యవర్తితనం చేస్తా, నేను మీ పంచాయతీ దెంపుతా అని అంటుడు. పీఓకేని మీకే వస్తట్టు మాట్లాడతా. పాకిస్తాన్ వాళ్ళు ఏమో రాసార్ నువ్వు మాకు సపోర్ట్ చేయమని పాకిస్తాన్ వాళ్ళు ఆయనకు స్వాగతం పలికిరు. భారతదేశం వాళ్ళు మాత్రం నువ్వు వద్దు, నీ పెద్దమని స్థానం వద్దు, నాకు అక్కరే లేదని చెప్పారు. క్లియర్గా చెప్పారు. భారతదేశ గవర్నమెంట్ చెప్పింది ఏమన్నది, అక్కర్లేదా ట్రంప్, నీ పని నువ్వు చూసుకో, మా పని మేము చేసుకుంటామని చెప్పింది. మరి ఈయనకు ఎందుకు అంత తొందర కావచ్చు, మరి ఎందుకు అంత ఏమంటారు ఉత్సాహం? ఊళ్ళలో పెద్ద మనుషులు ఉంటారు కదా, ఆయన ఓడి పిలిచాడు పీకాడు, కానీ ఊరికనే మధ్యలో ఉండి అక్కడ ఆయన అంటుంటాడు, ఇక్కడ ఈయన అంటుంటాడు, ఈయనోడో పిలిచినట్టు. నిన్ను పిలిస్తే పాకిస్తాన్ వాళ్ళు పిలిచి ట్రంప్, మరి భారతదేశం పైన మరి నీకు ఎందుకు అంత ప్రేమ? ఏదో మొత్తానికైతే ఆశిస్తుంటాడు, అంతకు మించింది అయితే ఏముండదు. ఇప్పుడు 1971 పాకిస్తాన్కు భారతదేశానికి పెద్ద యుద్ధం జరిగింది. ఏది బంగ్లాదేశ్ విషయంలో. అప్పుడు ఇది మన తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అని లుల్లి అయింది కదా. అప్పట్లోనే ఆడు నిక్సనో బొక్సనో అని వాడు వచ్చిండే, ఏది అమెరికా అధ్యక్షుడు. ఆయన గినలేకనే పెద్దవాడి తన పిల్లని పేరటానికి వచ్చిండే. ఆయన వచ్చి నేను కూడా మీకు ఎంతో కొంత సపోర్ట్ చేస్తా, జర్రా మాటిన అంటే ఆయన ఇందిరాగాంధీ గారు చెప్పినది ఒకటే ముచ్చట, పంచాయతీ జరిగేది పాకిస్తాన్కు మాకు, మేము చూసుకుంటాం అంతేగాని నువ్వు వీళ్ళు ఎంటర్ కానక్కర్లేదు, నీకు మాకు అవసరం లేదు, నీ అంత నువ్వు పత్తలే కూడా వీక అని చెప్పింది. ఆయన గాయాల ఇందిరాగాంధీ ఈయన లేదు, గీయాల నరేంద్ర మోడీ ఉంటాడా మరి ట్రంప్? వాళ్ళేమో నువ్వేమంటావంటే నేను ఆపుతున్నా పంచాయతీ నువ్వు పట్టవు. వాళ్ళేమంటారంటే మాకే భయపడ్డది భారతదేశం అనేమో ఆలేతర పడబట్టారు. చిన్న సన్న అల్పం లేదు ఒక్కొక్క పాకిస్తాన్కి. ఎట్లా చేసి ప్రపంచ పడంలోకి వెళ్ళి పాకిస్తాన్ లేపేయాలనేమో భారతదేశం చూస్తుంది. ఈయన మధ్యలో రాయబారి ఓడి పిలువని పేరంటానికి వచ్చింది ఈయన గడుకోసారి. నీకు ఏమెక్కరా, ఎందుకు అంత ఏమంటారు ఉత్సాహం? నీకు మామూలు ఉత్సాహం లేదు నాకు. ట్రంప్కు నేను పిలిచిన నరేంద్ర మోడీ పిలిచిండా, లేకపోతే ఇంకా కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళే వాళ్ళని గట్టినే పిలిచిరా, లేకపోతే మాకు యుద్ధం చేతనైతే ఏదైనా ఏమైనా ఆర్మీలు పిలిచిరా, నిన్న ఏమైనా జవాన్లు పిలిచిరా? మళ్ళీ పైగా మళ్ళీ ఇంకో బదనం అంటే బదనం ఎంతనో అది నిజమేంతో నమ్మతం ఎంతో నాకు తెలియదు, కానీ చైనా అంట పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందట. అవునా? చైనా సూదుల కుట్టిన వాళ్ళు అంటే సూదుల కుట్టిన వాళ్ళు అంటే నిజంగా సూదుల కుట్టినట్టు ఉంటారు వాళ్ళు, కానీ మనసు లేకుండా ఉంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు చైనాకు ఎంతో కొంత ఉపయోగం ఉన్నా, ఫాయిదా ఉన్నా, లాభం ఉన్నా కానీ భారతదేశం పుణ్యమాటనే. నువ్వేదైనా వస్తువు అక్కడ తయారు చేస్తే అవి కొనుక్కునేది భారతీయులే. పాకిస్తాన్ ఎంత పాడవుతుంది ఆ చైనోడా? నిన్న కొలిస్తే మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా పక్క 2-3 రాష్ట్రాలంతా ఉండదో పాడైపోను. వాళ్ళ సోపత పడితే ఏమొచ్చి పాడవుతారు. ఆయన ఎంతో కొంత మా సోపత పెట్టిన సకదనం. కానీ ప్రపంచ దేశాలేమో భారతదేశం వైపు చూస్తుంటే ఈ చైనోళ్ళు అంట పాకిస్తాన్ కాయ చూస్తారంట. ఏముండదు, ఏడోనాడు టైం చూసుకొని వాళ్ళు ఊరు చిన్నది ఉపాయం పెద్దది, వాళ్ళు గిత్తతనం కానీ ఆయన బాంబులు వేస్తారు మీ మీద. అంటే ఏమైనా చైనా దగ్గర ఏమి ఇస్తాడు, ఇస్తే గట్టిన పేలని బాంబులు ఇస్తున్నాం. చైనా వాళ్ళు ఎట్టుంటే దొరికే కదా, ఆ తుస్ పటాకులు ఏమి ఇచ్చి పాటు చేసారు. మరి అందుకోసమనే ఆయనకి ఈ మధ్యలో జర సోపా చేస్తారు. అది నిజమేంతో అబద్ధమేంతో అది కూడా క్లారిటీ లేదు. కానీ కొంతమంది అంటారు చైనా సపోర్ట్ చేస్తుందని. చైనా సపోర్ట్ చేస్తే అది చైనాకే లుక్సాను ఎన్నడుకున్నా. చైనా వాళ్ళు ఏమైనా సోపా చేస్తే భారతదేశంలో సోపా చేస్తేనే భారతదేశంలో ఉన్న ప్రజలు ఎంతో కొంత అలా ఏముంది ఆ బొమ్మలు బొట్టు బిల్లులు అవి కొట్టి వాళ్ళకి రూపాయి ఫాయిదా. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏం ఫాయిదా పాడవుతుంది. కానీ పాకిస్తాన్ వాళ్ళంతా బేవం తప్పిన వాళ్ళు అయితే ఈ ప్రపంచంలో ఏడ దొరకరు. వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది ఏముంది, అన్ని రకాలుగా వాళ్ళని కొలగొట్టి వాళ్ళ స్థావరాలు మొత్తం వేడికాలు కూలగొట్టి అక్కడ ఉన్న ఉగ్రవాదులను చంపినా కూడా మేమే గెలిచినామని పాకిస్తాన్లో కథలు పడుకుంటా పబ్బం గడుపుకుంటారు ఆ పాకిస్తాన్ వాళ్ళు. ఇది ప్రపంచ దేశాలందరికీ ఎరికే. భారతదేశం తెరుగు పోతే ఏమవుతుంది, భారతదేశం ఎంత గట్టిది అనేది అందరికీ ఎరికే. కానీ పాకిస్తాన్కు మరి ఇంకా కూడా తెలిసి వస్తలేదు. ఇంకొక ముచ్చట, ఇప్పుడు యుద్ధాలు ఆపాలని ఈయన అంటుండు, ట్రంప్ నాకు తెలిసో తెలుగు ఒక మాట అడుగుతున్నా. పాకిస్తాన్ తన పని తాను చేసుకుంటూ ఉండగా ఏనాడైనా ఈ భూపుట్టిన కాంచి ఇప్పటిదాకా ఇండియా పోయి పాకిస్తాన్ మీద పన్నోళ్ళ మీద బాంబులేసి వచ్చిన చరిత్ర ఉన్నాదిరా. భారతీయులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఏనాడన్నా పోయి ఒక బాంబు కానీ ఒక తుపాకీతోటి కానీ వాళ్ళని ఒక చంపి వచ్చినట్టు చరిత్ర ఉన్నదా? ఉత్తపుణ్యానికి ఆ దుష్ట దుర్మార్గులు వాళ్ళే హైదరాబాద్ కాయి, బొంబాయి కాయి, ఢిల్లీ కాయి, కలకత్తా కాయి ఎన్నో రాష్ట్రాల మీద దాడి చేసింది పాకిస్తాన్లు, అంతే కదా. అట్టా భారతీయులు పోయి భారత సైనికులు పోయి పాకిస్తాన్ వాళ్ళని ఎవరినన్నా ఉత్తపుణ్యాన్ని చంపొచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఏమన్నా ఏలు పెట్టి ఎల్లమ్మని కొలిచేది ఆలవంతే, మళ్ళీ ఈ పంత వల్ల కొడితే వామ్మో మమ్మల్ని కొడుతురా అని చెప్పేది ఆలవంతే, దెబ్బలు తిన్నాక కింద పడి రక్తాలు వెళ్తున్నా కానీ గెలిచిందని చెప్పుకో తిరిగి ఎదురు పడే బాడుకావులు ఆలవంతే.
మేము వచ్చినావారా మీ తెరవలేడన్నా పాకిస్తాన్ వాడా ఏనాడన్నా భూమి పుట్టిన కానించి మొత్తం తీట పంచాయతీ పెట్టేది మీదే. అరే ఓ పని చేయరురా పాకిస్తాన్ వాళ్ళు, ప్రపంచ దేశాలలో అందరినీ కాడ కూసబెట్టుర్రి. మీకు ఏం కావాలరా భారతదేశం నుంచి? మీరు ఏమంటారు రాజ్యాంగబద్ధంగా, మాది అయితే రాజ్యాంగబద్ధంగా, మీకు రాజ్యాంగాలు ఉన్నాయో లేవో మాకు తెలియదు, కానీ న్యాయబద్ధంగా మీకు ఏం కావాలనేది ఒక చెప్పాడు గారి. నిజంగానే ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకుంటే ఇస్తాం పోని, మరి ఏం చేస్తాం మరి? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకుంటే మీకు ఏమన్నా వచ్చేది ఉంటే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మాది మాకు కావాలన్నా తప్పే. ఇప్పుడు నిన్ను అంటారు కదా, ఇదేంది ట్రంప్ అంటుండు ఎక్కడ వాయ ఇది పీఓకని అప్పచెప్పి ఉపాయం చేశారు. నువ్వేందా అప్పచెప్పించేది పీఓకేని? భారత సైనికులు తలుచుకుంటే ఒక్క రోజులనే పీఓక మొత్తం చుట్టూ కంచేసుకొని రావచ్చు. అది మాదే ఎన్నడుకున్నా, అదే ఈయన తెచ్చి ఇస్తారంట. ఈయన చెప్తానంట మనకు వస్తుందంట, పీఓక గురించి నేను మాట్లాడి మీకు ఇప్పిస్తానంటాడు ఈయన. మరి ఈయన ఏం పానం పెట్టిండో భారతదేశం మీద, మరి ఈయనేమి సార్థం కోసం మాట్లాడుతున్నా నాకైతే అర్థమైతలేదు. కానీ ఎంతో కొంత సార్థం లేదైతే ఎవడైతే మాట్లాడు. మరి ట్రంప్కు అంత బద్ది, మరి పాకిస్తాన్ మీద ప్రేమనా లేకపోతే ఇండియా మీద ప్రేమనా, లేకపోతే ఇండియా మీద ప్రేమ ఉన్నట్టు చూపించుకుంటే మళ్ళీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంటే తెలియదు. కానీ ట్రంప్ కాదు ఎవరైనా కానీ న్యాయం దిక్కుంటేనేమో న్యాయంగా ఉంటాం, న్యాయంగా లేకుంటే ఒక్కొక్కరిని బద్దలు 16 అవుతాయి. ఇదైతే పక్క. ఇక ఉంటా.